నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. అమెరికాలోని భారతీయులు క్షణక్షణం టెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు లేఆఫ్స్తో ఉద్యోగులను సాగనంపుతున్నాయి. మరోవైపు 60 రోజుల్లో వీసా స్పాన్సర్షిప్ సంపాదించకపోతే అమెరికాను వీడి వెళ్లిపోవాల్సిందే. దీంతో లేఆఫ్లతో ఉద్యోగం కోల్పోయిన టెకీల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటు లేఆఫ్స్, అటు యుద్ధం. డాలర్ డ్రీమ్స్ డెస్టినేషన్లో నరకం. అమెరికా ఇమిగ్రేషన్ రూల్సే శాపం. H-1B వీసాదారులకు 60 రోజుల భయం. ట్రంప్ దెబ్బకు అమెరికాలో ఆర్థిక విధ్వంసం. అమెరికా వెళ్తే లైఫ్ టర్న్ అవుతుందన్న ఆశలు ఆవిరవుతున్నాయి. డాలర్ డ్రీమ్స్ డెస్టినేషన్లో ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. నిత్యం ఏదో ఒక టెన్షన్. అక్కడ ప్రశాంతంగా ఉండలేరు. ఇక్కడికి రాలేని పరిస్థితి భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్ని కష్టాలకు వచ్చి అమెరికాలో ఉంటున్నప్పటికీ రోజుకో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. వీసా నిబంధనల్లో మార్పులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. భారత తిరిగొచ్చాక మళ్లీ వెళ్లే సిచ్యువేషన్ కనిపించడం లేదు. వీసా స్టాంపింగ్ కోసం లాంగ్ వెయిటింగ్ పీరియడ్ వారిని వణికిస్తోంది. అందుకే 3-4 ఏళ్లు ఇండియా పోయేదే లేదంటూ డిసైడ్ అవుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయుల కలలు కల్లలవుతున్నాయి. ఐటీ ఉద్యోగుల జీవితాలను ఒకే ఒక్క లే ఆఫ్ ఈమెయిల్ తలకిందులు చేసింది. గ్లోబల్ టెక్ దిగ్గజాలైన మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఉద్యోగులను ఇళ్లకి పంపుతున్నాయి. ఈ లేఆఫ్స్ దెబ్బకు H-1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వేల మంది భారతీయులు తీవ్ర సంక్షోభంలో మునిగిపోయారు. H-1B వీసా కలిగిన ఉద్యోగులు అమెరికన్ ఇమిగ్రేషన్ నిబంధనలను ఫాలో కావాల్సిందే. దీని ప్రకారం H-1B వీసా హోల్డర్లు ఉద్యోగాలను కోల్పోతే 60 రోజుల్లోనే మరో ఉద్యోగంలో చేరాల్సిందే. 60 రోజుల వ్యవధిలోనే మరో కంపెనీలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించి వీసా స్పాన్సర్షిప్ సాధించాల్సి ఉంటుంది. ఈ 60 రోజుల గడువు ఇప్పుడు భారతీయ టెకీల పాలిట శాపంగా మారింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో 60 రోజుల్లో కొత్త స్పాన్సర్ను వెతుక్కోవడం అంత ఈజీ కాదు. అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్కు భారతీయులు తీవ్ర మానసిక ఆందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే 60 రోజుల గడువును మరికొంతకాలం పొడిగించుకోవచ్చు. అమెరికాలోనే ఉండి ఉద్యోగ అన్వేషణ సాగించడానికి చాలా మంది ఉద్యోగులు తాత్కాలికంగా B2 విజిటర్ వీసాకు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. B2 వీసా ద్వారా మరో 6 నెలల పాటు అమెరికాలో ఉండే అవకాశం లభిస్తుంది. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న కఠినమైన ఇమిగ్రేషన్ వాతావరణం, ట్రంప్ ప్రభుత్వ పాలసీల కారణంగా పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. ఇమిగ్రేషన్ అధికారులు ఇప్పుడు అదనపు పత్రాలను డిమాండ్ చేస్తూ వీసా తిరస్కరణలను పెంచుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల షాక్లతో ఉద్యోగులు వణికిపోతున్నారు. తెల్లవారుజామున మెటా ఈమెయిల్స్ పంపడంతో H-1B వీసాదారులు అల్లాడిపోతున్నారు. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగిస్తే తామెక్కడికి పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలోనే ఇల్లు కొనుక్కొని అక్కడే పుట్టిన పిల్లల చదువులు చూసుకుంటున్న ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసే పరిస్థితిని తీసుకొచ్చాయి. వీరంతా దశాబ్ద కాలంగా గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కోసం నిరీక్షిస్తున్నారు. అమెరికా టెక్ రంగానికి ఎంతో సేవ చేసినా చివరికి తమకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని టెకీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 100కు పైగా కంపెనీలు లక్షలకు పైగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఎక్కువ మంది భారతీయ టెకీలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో చట్టబద్ధంగా కొనసాగేందుకు మార్గాలు మూసుకుపోతూ ఉండడంతో చాలా మంది ప్రత్యామ్నాయంగా F1 స్టూడెంట్ వీసాలు, O1 వీసాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ లేదా ఐరోపా దేశాలకు వలస వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న జీవితాలను వదిలి ఇండియాకి తిరిగి వెళ్లకుండా ఉండేందుకు వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అటు గ్రీన్ కార్డు ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు. గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు. భారత్ నుంచి అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య ఈ పరిమితిని ఎప్పుడో దాటేసిందే. దీంతో భారతీయులు ఆటోమేటిక్గా ఈ లాటరీకి అనర్హులు. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021లో 93,000 మంది, 2022లో 127,000 మంది, 2023లో 78,000 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ప్రధానంగా 2022లో ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే భారతీయుల సంఖ్య ఎక్కువ. దీని కారణంగానే 2028 వరకు డీవీ లాటరీ జాబితాలో భారత్కు చోటు దక్కలేదు. భారత్తో పాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్ కూడా 2026 డీవీ లాటరీకి అనర్హుల జాబితాలో ఉన్నాయి. ఈ లాటరీ మార్గం మూసుకుపోవడంతో H-1B వీసాను శాశ్వత నివాసంగా మార్చుకోవడం, పెట్టుబడుల ఆధారిత వలస, కుటుంబ స్పాన్సర్షిప్ వంటి పరిమిత వర్గాలు మాత్రమే భారతీయులకు అందుబాటులో ఉన్నాయి. గతంలో అమెరికాలో ఇలా ఉండేది కాదు.
అక్కడికి వెళ్లారంటే తిరిగి చూసుకునే అవసరం రాకపోయేది. 10 ఏళ్లు కష్టపడితే తర్వాత ఇండియా వచ్చి హాయిగా బతికేయొచ్చు అనుకునేవాళ్లు భారతీయులు. లేదంటే అక్కడే ఎంతో మంది సెటిల్ అయ్యేవాళ్లు. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్లు చేస్తూ జాలీగా గడిపేవాళ్లు. తర్వాత అక్కడే మంచి ఉద్యోగం చూసుకొని సెటిల్ అయ్యేవాళ్లు. కానీ ట్రంప్ రెండోసారి వచ్చాక ఈ సిచ్యువేషన్ లేదు. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు అమెరికన్లకు చెమటలు పడుతున్నాయి. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్తో చమురు, గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి కుటుంబంపై అదనంగా $300 అదనపు భారం పడుతోంది. దీన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ధరలు అమెరికా ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేసేలా ఉన్నాయి. ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్న అమెరికన్లు, విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు, అమెరికా కొంప ముంచిన ఇరాన్తో యుద్ధం, అమెరికా ఖజానా మరింత కుంగిపోయే ఛాన్స్. అమెరికన్లకు కంటి మీద కునుకు పట్టడం లేదు. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఉద్యోగాల తీసివేతలతో అల్లాడిపోతున్నారు. యుద్ధం కారణంగా అమెరికాకు చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అగ్రరాజ్యం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం మరోసారి తీవ్రంగా చుట్టుముట్టింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులతో చమురు, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అక్కడి సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారింది. గత 12 నెలల కాలంలో అమెరికా వినియోగదారుల ధరల సూచి ఏకంగా 3.8% మేర పెరిగింది. 2023 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం పెరుగుదల ఇది. గత ఏప్రిల్ నెలలోనే ఈ ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 0.6% మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు, ఇంధన సరఫరా గొలుసులో తలెత్తిన ఊహించని అంతరాయాలే ఈ పరిస్థితులకు కారణం. ముఖ్యంగా పశ్చిమాసియాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు అమెరికా కొంప ముంచుతున్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి ముడి చమురు సరఫరాలో ఏర్పడిన ఆటంకాలతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఊహించని విధంగా పెరిగాయి. గతేడాది కాలంలో మొత్తంగా ఇంధన ధరలు 17.9% పెరిగాయి. వాహనదారులకు అవసరమైన గ్యాసోలిన్ ధరలే 28.4% ఎగబాకాయి. దీంతో దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ సగటు ధర ప్రస్తుతం గ్యాలన్కు $4.50 దాటి పరుగులు పెడుతోంది. దేశంలో అంతర్గత రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఆ ప్రత్యక్ష ప్రభావం దాదాపు అన్ని రకాల వాణిజ్య వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది. దేశీయంగా సరుకు రవాణా చేసే భారీ ట్రక్కుల ఇంధన వ్యయం ఎఫెక్ట్ రవాణా రంగంపై పడుతోంది. దీంతో సూపర్ మార్కెట్లు, రిటైల్ వ్యాపారులు నేరుగా సామాన్య వినియోగదారులపైనే ఆ భారాన్ని మోపుతున్నారు. ఇంధన ధరల మంటతో పాటు రోజువారీ ఆహార పదార్థాల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే నిత్యావసర సరుకుల ధరలు 0.7% పెరిగాయి. అమెరికన్లు ఎక్కువగా వినియోగించే గొడ్డు మాంసం, కాఫీ గింజలు, తాజా పండ్లు, కూరగాయల ధరలు మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత మార్కెట్లు ఆహారం, గ్యాస్, బట్టలు, ఇంటి అద్దె ఇలా ఏది ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. మార్కెట్లో పెరుగుతున్న ధరల వేగానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరగడం లేదు. అమెరికా ఉద్యోగుల నిజమైన సగటు వేతనాలు 0.5% మేర తగ్గాయి. అంటే సామాన్యుల జీతాలు కాగితంపై పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ మార్కెట్ ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోతోంది. తాము సంపాదిస్తున్న డబ్బులు నిత్యావసర ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని, ఈ ఆర్థిక లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదంటున్నారు అమెరికన్లు. అత్యధిక శాతం మంది ప్రజలు తమ అత్యవసరాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా పేరున్న అమెరికాలో ద్రవ్యోల్బణం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అప్పులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కోవిడ్తో మొదలైన రుణ భారం ఇరాన్తో యుద్ధం కారణంగా మరింత ఎగబాకాయి. అధిక అప్పుల వల్ల కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రికార్డులు బద్దలు కొడుతున్న అమెరికా అప్పులు. 2025-26కి జీడీపీ $31.216 ట్రిలియన్ల. ప్రస్తుతం జీడీపీలో దాదాపు 6% వార్షిక లోటు. పన్ను వసూళ్ల కంటే వ్యయాలు అధికం. అమెరికా జీడీపీ కంటే రుణాలు మించిపోయాయి. అమెరికా జాతీయ అప్పు ఇప్పుడు ఆ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి 100% కంటే ఎక్కువకు చేరుకుంది. ఎన్నడూ ఊహించని విధంగా ఈ పరిమితిని దాటుకుంటూ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నమోదైన రికార్డును బద్దలు కొట్టే దిశగా అప్పులు సాగుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి అమెరికా దేశం పబ్లిక్ డెట్ $31.265 ట్రిలియన్లకు చేరుకుంది. 2025-26 సంవత్సరానికి జీడీపీ $31.216 ట్రిలియన్ల ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.
దీంతో అప్పు జీడీపీ నిష్పత్తి 100.2%కి చేరుకుంది. సెప్టెంబర్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది 99.5%గా ఉండేది. ప్రస్తుతం జీడీపీలో దాదాపు 6% వార్షిక లోటుతో ఉన్నందున ఈ అప్పు మరింత పెరిగే అవకాశం ఉంది. అగ్రరాజ్యం రుణాలు 2030 తర్వాత ఈ స్థాయికి చేరుకుంటాయని 2020 జనవరిలో కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసింది. కానీ కోవిడ్-19 మహమ్మారితో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచేందుకు ట్రంప్, బైడెన్ ప్రభుత్వాలు భారీగా రుణాలు తీసుకోవడంతో అంచనాల కంటే వేగంగా అప్పులు పెరిగాయి. ప్రపంచంలోని అత్యధిక రుణభారం అమెరికా మీద ఉంది. ఇందులో పావు వంతు మిగతా దేశాలది. దీంతో ఆ దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం తన రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్ము ప్రస్తుతం 40 లక్షల కోట్ల డాలర్లు దాటడం ఆ దేశ పౌరులను ఆందోళన కలిగిస్తోంది. ఇది అమెరికా జీడీపీలో 122%కి సమానం. ప్రతి 3 నెలలకు రుణభారం దాదాపు లక్షల కోట్ల డాలర్లు పెరుగుతోంది. 2020లో కోవిడ్ సమయంలో అత్యధికంగా రుణాలు జీడీపీ నిష్పత్తి 133%కి పెరిగింది. ప్రపంచంలోనే ఈ నిష్పత్తి అధికంగా ఉన్న మొదటి 10 దేశాల్లో అమెరికా కూడా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణం 30.3 లక్షల కోట్ల డాలర్లు. ఆ దేశ రుణభారం అంతకంటే ఎక్కువ. ప్రభుత్వం పన్ను వసూళ్ల కంటే వ్యయాలు అధికంగా చేస్తే లోటు ఏర్పడుతుంది. ఈ లోటును పూడ్చడానికి రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం రుణాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్దేశిస్తోంది. పరిమితిని చేరుకున్న తర్వాత కాంగ్రెస్ దాన్ని పెంచకపోతే ప్రభుత్వం రుణాలు తీసుకోవడం కుదరదు. ట్రంప్ మొదటి హయాంలో అంటే 2020 కోవిడ్ సమయంలో ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగాయి. ఉద్యోగాల కోతల కారణంగా పన్ను ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. ఆ సంవత్సరంలో లోటు మొత్తం జీడీపీలో దాదాపు 15%కి చేరుకుంది. అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న సమయంలో దేశం మిగులు సాధించింది. ఆ సమయంలో .com విప్లవం వంటి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులతో పన్నులు పెరిగి ఆదాయం అధికమయ్యింది. 40 లక్షల కోట్లకు పైగా రుణాల్లో 27 లక్షల కోట్ల డాలర్లు దేశీయంగా తీసుకున్నవే. మొత్తం రుణాల్లో అమెరికా ప్రైవేటు పెట్టుబడిదారులు సంస్థల వాటా 42%, ప్రభుత్వ సంస్థలు, ట్రస్టుల వాటా 20%, ఫెడరల్ రిజర్వ్ వాటా 13%గా ఉంది. విదేశీ పెట్టుబడిదారుల వాటా 25%గా ఉంది. సురక్షితమైన, సుస్థిరమైన పెట్టుబడిని అందిస్తాయని నమ్మకంతో అమెరికా రుణాలను పలు దేశాలు కొనుగోలు చేస్తాయి. విదేశీ మారకపు నిల్వలను నిర్వహించడంతో పాటు వడ్డీ ఆదాయాన్ని ఇవి అందిస్తాయి. విదేశీ పెట్టుబడిదారుల చేతిలో 9.05 లక్షల కోట్ల డాలర్ల రుణాలు ఉన్నాయి. అత్యధికంగా జపాన్ చేతిలో 1.10 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. భారత్ కూడా 239.9 డాలర్ల రుణాలను కొనుగోలు చేసింది. పశ్చిమాసియాలో సుదీర్ఘకాలం పాటు సాగే సంఘర్షణలను చాలా మంది అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఎడతెరిపి లేని యుద్ధాలకు చరమ గీతం పాడతానని ట్రంప్ గతంలోనే హామీ ఇచ్చారు. కానీ వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీనివల్ల శాంతి ఒప్పందాలను కోరుకునే దేశంగా అమెరికా ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటోంది. శరాఘాతాల ప్రభావం అమెరికాతోనే ఆగదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన పడుతుంది. భారత్ పైన ఉంటుంది. భీమా ఖర్చులు, చమురు ధరలు పెరగడం వల్ల ఎరువుల వంటివి ఖరీదవుతాయి. పరిశ్రమలకు ఖర్చులు పెరుగుతాయి. తద్వారా కొన్ని ఉద్యోగాల్లోనైనా కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాలు క్రీడలు, పర్యాటకం, విమానయాన సౌకర్యాలు, హైటెక్ డేటా కేంద్రాలతో ప్రపంచ స్థాయి నగరాలను నిర్మించాలి అనుకున్నాయి. ఆ ప్రణాళికలన్నీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. రక్షణ కోసం అమెరికాను నమ్ముకున్న గల్ఫ్ దేశాలే ప్రస్తుతం ప్రమాదంలో పడ్డాయి. యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగితే వాటి సంపద ఆవిరవుతుంది. అమెరికా డాలర్ ఇంకా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండటం ఆ దేశానికి కలిసి వస్తోంది. అంతేకాకుండా ట్రెజరీ డెట్ పెట్టుబడిదారులకు సురక్షితమైనది కావడంతో ఇతర దేశాల కంటే అమెరికాకు అప్పు తీసుకునే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రక్షణ కవచం అపరిమితమైనది కాదు. దీర్ఘకాలంలో అధిక అప్పుల వడ్డీ రేట్లు పెరుగుతాయని, ఇది గృహ రుణాలు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డులపై ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాండ్ల ద్వారా ఎక్కువ లాభం వస్తున్నప్పుడు పెట్టుబడిదారులు ఇతర ఆర్థిక ప్రాజెక్టుల నుంచి కూడా అధిక రాబడిని ఆశిస్తారు. ఇది ప్రైవేటు పెట్టుబడులను దెబ్బతీస్తుంది. కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం అధిక అప్పుల వల్ల కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి పెరిగే, ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తక్కువగా ఉంచాలని, విపరీతమైన పరిస్థితులలో అప్పులు తీర్చడానికి డబ్బును ముద్రించాలని ఒత్తిడి చేయవచ్చు. 2020లో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అప్పులు జీడీపీలో 100% మించాయి. దీనివల్ల జీడీపీ తగ్గిపోయింది. అమెరికన్లకు సహాయం చేయడానికి ప్రభుత్వ రుణాలను పెంచాల్సి వచ్చింది. ఉద్దీపన ముగియడం, ఆర్థిక వృద్ధి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం కారణంగా నామమాత్రపు జీడీపీ పెరగడంతో ఈ నిష్పత్తి తగ్గింది.
1946 తర్వాత అమెరికా ఎప్పుడూ ఒక ఆర్థిక సంవత్సరాన్ని జీడీపీలో 100% కంటే ఎక్కువ రుణంలో ముగించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ప్రస్తుత లోటుకు కారణాలు తాత్కాలికమైనవి కావు, అవి నిర్మాణాత్మకమైనవి. వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం తర్వాత ఏర్పడిన వృద్ధి, ద్రవ్యోల్బణం, సైనిక వ్యయంలో కోతల కారణంగా తర్వాతి దశాబ్దంలో అప్పు జీడీపీ నిష్పత్తి తగ్గింది.